కోకోనట్ షెల్స్ని మనం రకరకాలుగా వాడుతూ ఉంటాం కదండి. బట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయినప్పుడు కూడా మనం వీటిని రీయూజ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నానండి. మనం పచ్చడి చేసుకునే రోల్ ఉంటుంది కదా, సో దాంట్లో వేసి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకున్నాను. అలాగే ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. మీ దగ్గర ఎలాంటి వాటర్ బాటిల్ ఉంటే ఆ వాటర్ బాటిల్ తీసుకోండి. ఇది ఏంటంటే కొంచెం ఫ్లవర్ వైజ్ మోడల్లో ఉందని చెప్పి నేను ఈ వాటర్ బాటిల్ తీసుకున్నానండి. పిల్లల బర్త్డేకి వాటికి వెళ్ళినప్పుడు ఇలాంటి బాటిల్స్ ఇస్తూ ఉంటారు కదా, కొన్నాళ్ళు వాడేసిన తర్వాత పక్కన పడేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాటిని మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్లూగన్ హెల్ప్ తోటి ఈ చిన్న చిన్న పీసెస్ అంతా కూడా బాటిల్ చుట్టూ కూడా అతికించేసుకోవాలండి. ఈ కొబ్బరి చిప్పల ప్లేస్లో మన దగ్గర ఉండేటువంటి చింతగింజలు ఉంటాయి కదండి, ఇప్పుడు సీజన్ కదా, సో చింతగింజలు కూడా పెట్టుకోవచ్చండి. వాటితో కూడా బాగుంటాయి. లేకపోతే పిస్తా షెల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే వేరుశనగ పైన తొక్కలు ఉంటాయి కదండి, వాటితో కూడా మనం ఇది ట్రై చేయొచ్చండి. ఏది చేసినా కూడా డిఫరెంట్ లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలాంటివి మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయి. బట్ మనం ఖాళీ టైంలో ఇలాంటివి చేసుకుంటే ఇంటిని అందంగా అలంకరించిన వాళ్ళం అవుతాం. అలాగే వేస్ట్ని రీయూజ్ చేసిన వాళ్ళం కూడా అవుతాం. ఇలా మొత్తం అతికించుకున్న తర్వాత దీన్ని మీరు ఇలాగే వాడుకోవచ్చు, లేదంటే కలర్ పెయింట్ అయినా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ బ్లాక్ కలర్ పెయింట్ అయితే వేసుకున్నాను. అంతేనండి, బ్యూటిఫుల్ ఫ్లవర్ వేస్ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే కనుక లైక్ చేయండి. టిప్ నెంబర్ 2, ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకున్నానండి. దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన లేబుల్ ఉంది కదండి, లేబుల్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొబ్బరి పీచు ఉంటుంది కదండి, పీచుని ఇలా విడివిడిగా సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకుని మనం కట్ చేసుకున్నటువంటి వాటర్ బాటిల్కి గమ్ అప్లై చేసుకుని ఈ వాటర్ బాటిల్ పైన ఈ పీచు అనేది పల్చిగా అతుక్కోవాలండి. థిక్గా అతుక్కుంటే ఏమవుతుందంటే మొత్తం ఊడిపోతుంది అనమాట. సో పల్చిగా అతుక్కొని మీకు ఇంకా ఎక్కువ దల్సరిగా కావాలనుకుంటే దానిపైన మళ్ళీ గమ్ అప్లై చేసుకుని ఇంకొక లేయర్ అనేది అతికించుకోవచ్చు. నేనైతే ఒక లేయర్ అతికించుకున్నానండి. ఈ పీచు నేను కొబ్బరికాయ వలిచినప్పుడు వస్తుంది కదా, సో అది తీసుకున్నానండి. మీ దగ్గర ఇది లేకపోతే కొబ్బరికాయ ముచ్చుకుంటుంది కదండి, దాన్ని కూడా పలుచగా విడివిడిగా తీసుకొని కూడా ట్రై చేయొచ్చండి. దాంతో కూడా ఇదే విధంగా వస్తుంది. సో మొత్తం అంతా కూడా అతుక్కున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్నది కత్తితో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీనిపైన మనకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చండి. నేను గ్లిటర్ షీట్ని ఇలా సింబల్ టైప్ కట్ చేసుకుని అతికించుకుంటున్నాను. అంతేనండి, బ్యూటిఫుల్ పెన్ హోల్డర్ అయితే రెడీ అయిపోయినట్టే. నచ్చితే కనుక లైక్ చేయండి.